ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. చూసి పెళ్లి చేసుకుంటారేమో. చాలా ఆహా. అందంగా ఉంటారు నీలిమ గారు. ఆహా. చాలా మంది ప్రపోజల్స్ చేసే ఉంటారు. చూస్తే పక్క అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆయన ఇండస్ట్రియల్ అండి. ఆ? హీఈస్ ఆల్సో ఇంటూ మీడియా. ఆ, నాకు పెళ్ళయింది 16 ఏళ్ళు అవుతుందండి నా పెళ్ళయి. అవునా? మ్యారీడ్ వెన్ ఐ వాస్ 21. మీరే 25 years అమ్మాయి లాగా ఉన్నారు. ఐ గాట్ మ్యారీడ్ వెన్ ఐ వాస్ 21 అండి. ఓకే. సో అప్పటి నుంచి ఐఎమ్ హ్యావింగ్ అన్ అమేజింగ్ పర్సనల్ లైఫ్. టచ్వుడ్ ఆయన కూడా మీడియానే. ఆయన హీ వాజ్ ఇన్ కో డైరెక్టర్ దట్ టైం. ఇప్పుడు Okay. మన ప్రొడక్షన్ హౌస్ మొత్తం ఇసై చూసుకుంటున్నారు. Hmm. వి ప్రొడ్యూస్ సీరియల్స్ ఇక్కడ. ఇసై వాసన? ఇసై వానన్. వానన్న? ఓకే ఓకే. ఇసై వానన్, ఇసై అని పిలుస్తాము. ఓకే మన బ్యానర్ పేరు ఇసై పిక్చర్స్. ఓకే. సో ప్రొడక్షన్ హౌస్ మొత్తం ఇసై చూసుకుంటున్నారు. లవ్ మ్యారేజ్ అండి? అవునండి. Huh? ఇట్ వాస్ మై కాల్. ఐ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ టు దిస్ మ్యాన్. ఓకే. సో రీసెంట్ ఒక తమిళ ఇంటర్వ్యూలో చూశాను. మీ వారు అంటే మీరు లవ్ మ్యారేజ్ అని చెప్పారు కాబట్టి కొన్ని కామెంట్స్ వల్ల నేను హట్ అయ్యాను ఏదో చెప్పారు. మీకన్నా కొంచెం ఏజ్ లో పెద్దగా కనిపిస్తారు, వైట్ హెయిర్ తో, 10-12 years ఏదో పెద్ద అయినా మీ హస్బెండ్ అని చెప్పేసి అవును. దానికి కొంచెం మీరు బాగా హట్ అయ్యి రిప్లై ఇచ్చారు ఆ అవును. యాంకర్ కూడా. అవును. ఎందుకు అలా? కాదండి, అంటే యాంకర్ అడిగిన ప్రశ్న అలాంటిది అనమాట. ఆ, వాట్ దే ఆస్క్డ్ వాస్, మీకు ఇలాంటి కమెంట్స్ చదివేటప్పుడు మీకు ఎలా రియాక్ట్ అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అసలు నాకేం అనిపించదు. నాకెందుకు అనిపిస్తుంది? ఉమ్, ఇప్పుడు కమెంట్ చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళు చేసిన కమెంట్ లో న్యాయం ఉందా లేదా, వాళ్ళకి జరిగింది తెలుసా తెలీదా, ఏది వాళ్ళకి తెలీదు. మీరు They are కొంచెం nobody. ఎమోషనల్ అయ్యారు. దే ఆర్ నో బడీ కదండి. Hmm. సో ఐ వాజ్ లైక్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్, బట్ డెఫినెట్లీ ఇట్ హర్ట్స్ వెన్ పీపుల్ గివ్ యూ కమెంట్స్ వితౌట్ నోయింగ్ యువర్ లైఫ్, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ యూ. మనకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అదొక శాపం. మీ గురించి ఎవరో ఎక్కడో ఏదో మాట్లాడతారు, మాట్లాడేస్తారు. ఎక్కడో ఎవరో ఏదో ఒకటి చెప్పుకుంటారు. మీరు వెళ్ళి అది లేదు, నేను అలా కాదు అని మీరు చెప్పినా తప్పే. అవును నేను అదే ఏంటి ఇప్పుడు అని మీరు చెప్పినా తప్పే. యువర్ లైఫ్ ఇస్ లిటరలీ ఆన్ a ఎగ్జాక్ట్లీ platform. ఎగ్జాక్ట్లీ. Anybody can talk about anything. సో చిన్నప్పుడు ఒక చిన్న హర్ట్ ఉన్నా కూడా ఒక పాయింట్ తర్వాత ఐ స్టార్టెడ్ డ్రాయింగ్ మై ఓన్ సర్కిల్. సో ఎవరు చెప్తే నేను హర్ట్ అవ్వాలి, ఎవరు చెప్తే నేను హర్ట్ అవ్వకూడదు అనేది నేను ఒక క్లారిటీ తెచ్చుకున్నాను. కాబట్టి ఇప్పుడు నథింగ్ బాదర్స్ మీ మచ్. కానీ చాలా అందంగా ఉన్నారండి ఆయన. ఎవడో వాడు అడిగినోడో గానీ నేను ఈస్ వెరీ స్మార్ట్. ఇప్పుడు కొంచెం ఆయన కావాలని వైట్ హెయిర్ పెంచారు, కొంచెం బాగుంది. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంతా అందరూ వైట్ హెయిర్ తోనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఒక తమిళ సినిమాలో ఆయన యాక్ట్ చేయమని అడిగారు. ఆ, ఆయన నో ఐ డోంట్ వాంట్ టు డూ అని చెప్పేశారు అనమాట. ఓకే. సో యా, మంచి He's a హైట్ very ఉంది, smart ఫిజిక్ person. Yeah. చాలా అందంగా ఉన్నారు ఆయన. Thank you అండి. It's a compliment. I will pass it to Isai. వాడు అడగగానే నేను ఇమీడియట్ గా మీ ఇమేజెస్ చూశాను. Okay. రీసెంట్ గా తిరుపతి వచ్చారు కదా మీరు అవునండి, అవును. ఫ్యామిలీతో. అవునండి. మీరు మీ పాపని ఇలా ఎత్తుకు అవునండి. అవునండి. I enjoy my family life అండి. I enjoy my family. I Okay. love being with my kids. అదొక వరం అండి మనకి. అవును. ఆ వరం దొరికినప్పుడు మనం అది అనుభవించాలి. Hmm. ఇప్పుడు మీరు అన్నారు కదా పాపని ఎత్తుకున్నారని, ఇంకొక 5 ఏళ్ళు నేను ఎత్తుకోవాలని అనుకున్నా కూడా దాన్ని ఎత్తుకోలేను. ఎత్తుకోలేను. సూపర్ చెప్పారు. సో ఆ టైంలో అది ఎంజాయ్ చేయాలండి. Hmm. దట్స్ మై పాలసీ. ఓకే. సో దట్ అంటే పిల్లల్ని కండం ఎందుకు, వాళ్ళని పెంచడానికి. అది ఆ ఆపర్చునిటీని మిస్ అవ్వకూడదు కదా. ఇప్పుడు పిల్లల్ని కనడం ఆలస్యం. 3rd day నుంచి 4th day నుంచి మేడ్ ఉంటాడు. ఒక్క ఫీడింగ్ ఒకటే మేడ్ ఇవ్వదు కానీ అది వాళ్ళ చాయిసెస్ అండి. అది కూడా వాళ్ళకి అంత నీడ్ ఉండుండొచ్చు, వాళ్ళు వర్క్కి వెళ్ళాల్సిన కంపల్షన్ ఉండొచ్చు. సో ఎవరో ఒకరిని డిపెండ్ అయితే గానీ నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళలేనని ఒక పరిస్థితి ఉండొచ్చు. కానీ మనకి తల్లి తెలీదు. ప్రేమ అనేది ఒక 2-3 months అన్న పిల్లలకు ఉండాలి. అది ఎప్పుడు ప్రేమ ఉంటుందండి. ఇప్పుడు స్కిన్ టచ్ అన్నది కానీ, బాడీ టచ్ అన్నది కానీ, ఇప్పటికీ నా రెండో పాప నా దగ్గర పాలు తాగుతుంది. ఇట్ ఈస్ సెకండరీ. యాజ్ ఐ సెడ్, నో, ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్ ఫర్ ఎవ్రీబడి. ఇట్ ఈస్ టు దెమ్సెల్స్. ఎవ్రీ ఇండివిజువల్ కి ఒక అప్రోచ్ ఉంటుంది, ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఒక లైఫ్ ఉంటుంది, ఒక సిచ్యువేషన్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాళ్ళు చేస్తారు. ఏది కరెక్ట్ కాదు, ఏది తప్పు కాదు. వాళ్ళ షూస్ లోంచి మనం చూసామంటే డెఫినెట్ గా ఏది తప్పు అనిపించదు మనకి. సో ఇద్దరు ఆడపిల్లలు కదా మీకు? అవునండి, ఇద్దరు ఆడపిల్లలు. అదితి, అద్వైత. అదితి, అద్వైత. అద్వైత.
సో మా పాప పేరు కూడా అద్వైత. అవునా? ఓ వెరీ నైస్. హౌ ఓల్డ్ ఇస్ షీ? 3. వా ఓకే, మా అమ్మాయి కూడా 3 ఏనండి. హన్విక అద్వైత. హన్విక. హన్విక హన్విక అద్వైత. ఓకే, అదితి అద్వైత. పెద్ద పాప అయితే నిజంగా బంగారం లాగే ఉంది. థ్యాంక్ యూ అండి. వాళ్ళ డాడీయా? యా షీఈస్ మోర్ లైక్ హర్ డాడ్. ఏ క్లాస్ చదువుతున్నారు ఇప్పుడు? సెకండ్ అండి. సెకండ్. యా. ఓకే. పాప, చిన్న పాప ఇంట్లోనే ప్లే స్కూల్. యా, ప్లే స్కూల్. సూపర్ హ్యాపీ లైఫ్. ఎస్ అండి. అంటే అది మనం అమర్చుకునేదండి.